నువ్వెవర్రా? కనిపించట్లేదా? కాకి డ్రెస్ ఇక్కడ హెచ్సి వాసన్, హెడ్ కానిస్టేబుల్. నువ్వెవర్రా? బెండప్పారావు, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. అక్కడ జాబ్ ఇక్కడే చేస్తున్నావు? పాపరాయి గారికి మందులు ఇవ్వడానికి వచ్చానండి. అబ్బో ఏమైంది? బాగానే గుండెలో ఉన్నాడు కదా. ఏం మందులు చెప్పురా పేర్లు? నాకు టెన్షన్లో మందుల పేర్లు గుర్తు రావండి. నువ్వు డాక్టరే వాడో పేషెంట్ సరిపోయింది. కానీ శవం వాసన ఎక్కడా? ఎవరు చేశారు ఇది? నువ్వా నువ్వా నువ్వా? ఎలా ఆపండి. వీడి పేరు నర్సింగ్ యాదవ్. వీడి తలపైన 5 లక్షలు ఉన్నాయి తెలుసా? చచ్చిన పెద్ద నష్టం లేదు. అరే వీడు బాడే కొట్టేసా, ప్రమోషన్ కొట్టేసా, 5 లక్షలు కొట్టేసా, నాదే ప్రమోషన్ నాదే. 5 లక్షలు ఏంటి? శవం నా హాస్టల్లోకి వచ్చింది. నాది శవం. శవం నాకు అమ్మారు, నాది శవం. నేను ఫుడ్ పెట్టా చచ్చాడు నా శవం. ఏంటది మీరు పట్టుకుంటే వాళ్ళ శవం శవం పట్టుకున్నారు వాళ్ళు. మీరెందుకు టెన్షన్ పడతారు? నేను మాట్లాడితే ఎంత కమిషన్ కావాలి చెప్పండి. ఎంతో కొంత కావాలి. పాపరాయుడు గారు టెన్షన్ ఎందుకు పడుతున్నారు? ఏంటో టెన్షన్? నా శవం అక్కడ చచ్చిపోయాడు. సరే మీ శవమే. మన హాస్టల్లో చచ్చాడు కాబట్టి మనది. ఫస్ట్ మీ శవం. బంతి భోజనం పెట్టాడు కాబట్టి తనకి. డాక్టర్ గారు వచ్చారు కాబట్టి ఆయన ఏదో టెస్ట్ చేసేసారు కాబట్టి ఆయనకి. మన పోలీస్ గారు వచ్చారు కనిపెట్టారు కాబట్టి ఆయనకి. ఇది మనది మనది మనది. ఈ ఎదవ లోకంలో పాయిజన్ కూడా కల్తీ అయిపోయింది. నా శవం, నా శవం. నా శవం రా, పోతాంది పోతాంది. అన్నారా అండి? వినబడలే. బాగున్నారా? బాగున్నారా? బేష్ బేష్, బాగుంది బాగుంది. అలాగా మామయ్య గారు, మీ అమ్మాయి నాకు నచ్చింది. ముహూర్తాలు పెట్టేసాం. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. ఏంటి మీది? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. నా ప్రాపర్టీ. నా ప్రాపర్టీ నాది. ఏంట్రా నువ్వేంట్రా మధ్యలో వచ్చావురా? అయ్యో నా పిల్ల పడిపోయింది ఇక్కడ. నా పిల్ల, నా పిల్ల, నా పిల్ల, నా బిళ్ళ దొరికేసింది. బిల్ల పడిపోయింది. వినబడలే. ఏమో ఈ గేమ్ ఏదో బాగుంది, నువ్వు కూడా ఆడు. దీపిక మన చెన్నై ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తుంది. పాజ్. చూసారు కదా మన పాపారాయుడు గారు. ఎవరి కొట్లాట్లో వాళ్ళు ఉన్నారు. ఆఖరికి కొడుకు కింద పడిపోయినా వినపడి చావలేదు ఆ చోటోడికి. ప్లే దొరికితే నాకే. ఏమండి మన బావ పడిపోయాడండి. ఏం చేస్తున్నాడు కింద? పడిపోయాడండి. పడుకున్నాడా? నా కర్మ. ఏమో వస్తున్నా. అదేంటి అందరూ వెళ్ళిపోయారు? బిల్లరా బిల్ల ఇంకా దొరకట్లేదు. బిల్ల అయ్యగారు ఏంట్రా? అమ్మాయి గారు చెప్పు. అమ్మాయి గారు జంపు.
చాలా కోపం వచ్చేదన్నమాట. వెంటనే చప్పట్లు కొట్టి తొందరగా వెళ్ళిపోమని చెప్పేవాళ్ళం గెస్ట్. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడనని చెప్పి ముందే చెప్పాను, అందుకే మాట్లాడను అని కూడా చెప్తే కూడా తప్పదని చెప్పారు కాబట్టి వచ్చాను. బట్ ఒక్క విషయం చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, చాలా రోజుల తర్వాత కాలేజీ లైఫ్ని చూసాం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చూసిన తర్వాత ఒక గొప్ప హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఇంతకుముందు ఆడపిల్లలు దాదాపు 10-15 ఏళ్ల క్రితం చూస్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళని చూడటానికి కూడా కొంచెం తలకాయ ఎత్తుకు చూడడానికి కూడా మొహమాట పడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చాలా ఉత్సాహంగా చక్కగా కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు, చక్కగా ప్రోగ్రాములు జరుపుతున్నారు. కాకపోతే అందరూ ఇక్కడ నుంచి బీటెక్ పూర్తయిపోగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోవడానికి కొంతమంది, అలాగే మిగతా ప్రొఫెషన్స్లో కొంతమంది రెడీ అవుతున్నారు. కాబట్టి ఒకే ఒక్క సజెషన్ ఇస్తాను, మీరు ఏ ఉద్యోగమైనా చేయండి, ఏ రకమైనటువంటి జీవితాన్నైనా స్వీకరించండి, కాకపోతే దాంట్లో మానవత్వం అనేటువంటి ఒక కోణాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆడపిల్లలు కాబట్టి ఆ కోణం తప్పకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక సాయం చేయడానికి, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అందుకునేందుకు అవకాశం ఉన్నటువంటి ఏ పనైనా సరే చేయండి. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీ వైపు నుండి ఎంతవరకు సహాయం చేయగలరు అన్నటువంటిది దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా 10 దాటిపోయింది కాబట్టి అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి రోజులు కాబట్టి కలిసి వెళ్ళండి. అలాగే భవిష్యత్తులో కలిసి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒంటరిగా తిరిగే వాతావరణం రావాలంటే మీరందరూ ఎనర్జెటిక్గా ఉండడంతో పాటుగా మీ పిల్లల్ని, రేపు పొద్దున తయారయ్యేటువంటి పిల్లల్ని సొసైటీలో మంచి పౌరులుగా, అమ్మాయిల్ని కూడా బాధ్యతాయుతంగా పెంచేటువంటి, బాధ్యతాయుతంగా చూసేటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక సోదరిగాను చూడగలిగేటువంటి భావాన్ని మీ పిల్లలకి తయారు చేయగలిగితే ఈ జనరేషన్ తర్వాతనైనా నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయినా సరే ఆడపిల్లలు ఈజీగా ఒంటరిగా రోడ్డు మీద తిరగలిగేటువంటి రోజు వస్తుంది. అలాంటిది ఒక ప్రారంభం. ఇలాంటి రోజుల్లో మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I request Principal Ma'am to give a small gift. మా ఈవెంట్కి మీడియా పరంగా ఎంతో సహకరించారు. ఇక ముందు కూడా ఇలాగే సహకరిస్తామని ఆశిస్తున్నాను. మా song starting from Shakira's hit Don't Lie. Please welcome. Yeah.